ఆపరేషన్ సింధూర్ సక్సెస్ దిశగా అందరు మాట్లాడుతుంటే ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు అలా మాట్లాడడం వెనకాల ఉన్న విషయాలపైన మీరు ఎలా స్పందిస్తారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏ సందర్భంలో మాట్లాడిండో ఎందుకు మాట్లాడిండో నాకు తెలియదు, కానీ రేవంత్ రెడ్డి గారు రాజకీయాలకు రాకముందు నుంచి ఈ దేశ పార్లమెంట్లో సభ్యుడిగా ఉన్నటువంటి శశి థరూర్ గారిని పోయి అడుగుమని ఉంటారు. విమానాలు కూలినాయి కరెక్టా కాదా, పాకిస్తాన్కి సంబంధించినటువంటి క్షిపణులను మనం కూలగొట్టింది కరెక్టే కాదా, బీజేపీలు సమాధానం చెప్తే ఆయనకు నచ్చకపోవచ్చు. మీ పార్టీ ఎంపీ, మీ పార్టీలో ప్రస్తుతం కూడా ఎంపీ, గతంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన ఆయన, వివిధ దేశాల లోపల అంబాసిడర్గా పనిచేసిన ఆయన, బాగా తెలివికల్లోడని మీ కాంగ్రెస్ పార్టీ విశ్వసించే శశి థరూర్ గారిని అడుగుంటారు. సి వై యు ఆర్ ఆస్కింగ్ అబౌట్ ద నెంబర్స్? మీకు ఎవరి మీద విశ్వాసం లేదు? మీకు మీ మీద విశ్వాసం లేదు. మీరు రాహుల్ గాంధీ గారికి మీ మీద విశ్వాసం లేదు, కాంగ్రెస్ వాళ్ళకి మీ మీద విశ్వాసం లేదు. అందరూ అట్లే ఉంటారని మీరు ఎందుకు అనుకుంటారు? ఈ దేశ ప్రజలు మోడీ గారిని నమ్ముతారు. కరోనా వస్తే చప్పట్లు కొడితే పోతుందా? చప్పట్లు కొట్టి సంఘీభావం చెప్పమని మోడీ గారు అడిగితే కొట్టిరు ప్రజలు. కరోనా పోయిందా లేదంటే ప్రపంచంలోని అన్ని దేశాలకు కరోనా మందులు ఇచ్చింది భారతదేశం. ఇది గుర్తుంచుకోవాలి రేవంత్ రెడ్డి గారు. వై యూఆర్ టాకింగ్ అబౌట్ నెంబర్స్? ఎందుకు మరి పాకిస్తాన్ మనతో యుద్ధం చేయడాన్ని ఎందుకు విరమించుకుంది? ఎందుకు విరమించుకోవాలని ఆలోచన వచ్చింది?